శ్రావణ శుద్ధ పౌర్ణమిని మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. తోడబుట్టిన వారి మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంచి ఒకరికొకరు జీవితాంతం అండగా ఉంటాము అన్న ప్రమాణాన్ని, బాధ్యతను మనకు గుర్తు చేసేదే ఈ పండగ. రాఖీ పండగకు సంబంధించి మన పురాణాలలో ఎన్నో కథలు చెప్పబడ్డాయి. ద్వాపర యుగంలో ఒకసారి శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం వస్తుండటం గమనించిన ద్రౌపది ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చీరచెంగును చించి శ్రీకృష్ణుని గాయానికి కట్టుకట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆనందించి ఆమెకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తను అండగా ఉంటానని ఆశీర్వదించాడు. తర్వాతి కాలంలో మాయాజూదంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయినప్పుడు ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని జుట్టు పట్టుకుని దుశ్శాసనుడు కురుసభకు ఈడ్చుకొని వచ్చి వస్త్రాపహరణం చేసి ఆమెను అవమానిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి అక్షయ వస్త్రాలను అంటే తరగని వస్త్రాలను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఈ విధంగా రక్షాబంధనం ఒకరికొకరు రక్షగా అండగా ఉండాలన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. మీరు ప్రతి సంవత్సరం మీ సోదరుల ఇంటికి వెళ్ళి రాఖీ కడతారా, లేక మీ అన్నదమ్ములే మీ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారా? మీరు పండగను ఏ రకంగా జరుపుకుంటారనేది కామెంట్స్లో తెలపండి. మీ ఆనందాన్ని అందరితో పంచుకోండి. మన సాంప్రదాయాలకు సంబంధించిన ఇటువంటి సమాచారం కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.